హలో అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఆల్రెడీ భోగి రోజు ఏం చేశానో చూసారు కదా! ఇప్పుడు పెద్ద పండుగ రోజు ఏం చేశానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే నేను నైట్ అంతా కష్టపడి వేసిన ముగ్గులు చూడండి. ఆ తర్వాత హరిదాసులు అయితే వచ్చేసారు. వాళ్ళ కోసం నేను ముందే ప్లాన్ చేసుకొని రెడీ అయిపోయి ఉన్నా అనమాట. ఎందుకంటే వాళ్ళతో ఒక వీడియో తీసుకోవడానికి. ఇంకా హరిదాసులు రాగానే చెల్లి నేను బియ్యం అండ్ అలానే పప్పలైతే పెట్టేసాం. కాసేపటికి ఇంటికి చుట్టాలైతే వచ్చారు. అండ్ అలానే మమ్మీ టిఫిన్ చేసింది పూర్ణాలు అండ్ పునుగులు అవి కూడా తినేసా. సంవత్సరం మొత్తంలో మనం అమ్మాయిలకి కనిపించేది సంక్రాంతి ఒక్కరోజు. ఇంకా ఆ ఒక్కరోజు కూడా ఫోటో షూట్ చేసుకోకపోతే ఎలాగా? ఇంకా ఫోటో షూట్ కని ప్లాన్ చేసుకున్నాం. మా అక్క కారేసుకొని వచ్చింది. ఇంకా అరటి తోటకైతే వచ్చేసాం. మా అక్క వాళ్ళ పిల్లలవి అందరి ఫోటో షూట్ అయిపోయాక ఇంటికి వెళ్లి భోజనం చేసేసి నెక్స్ట్ కోడిపందాలకైతే వెళ్ళిపోతున్నాం. కోడిపందాలకి వెళ్ళడానికి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసా. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మా అన్నయ్యని కోడిపందాలకు తీసుకెళ్ళి అన్నయ్య అంటే పొద్దున్నే లేచి రెడీ అయిపోయి తీసుకెళ్తున్నారు. తీరా మేము రెడీ అయ్యి మేము ఇక్కడికి వచ్చేసరికి మా అన్నయ్య ఆల్రెడీ ఇక్కడ పందాలు కాస్తున్నాడు. ఇంకా కోడిపందాల గురించి కొత్తగా చెప్పేదేముందిలే కానీ అన్ని ప్లేసెస్ లో ఎంత క్రౌడ్ ఉంది, ఇక్కడ కూడా అంతే క్రౌడే ఉంది. అసలు నాకు షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ డబ్బుల్ని చాక్లెట్స్ పంచినట్టు పనిచేస్తున్నారు గైస్. ఇంకా అన్ని ఘోరాలు చూసాక నా గుండె తట్టుకోలేక ఇంకా బయటకైతే వచ్చేసా అనమాట. వచ్చి చల్లగా ఒక సోడా అయితే వేస్తా. ఇవాళ మనం ఎలాగో పందాలు కాలేదు కదా, ఇంకా చికెన్ పకోడీ అయితే మ్యాండేటరీ. మీలో ఎంత మందికి కోడి పందాల దగ్గర వేసి చికెన్ పకోడీ తింటాం ఇష్టమో లెట్ మీ నో ఇన్ మై కామెంట్స్. సర్లే మంచిగా రెడీ ఉన్నాను కదా, కోడి పుంజుతో 2 ఫోటోలు దిగుదామని వెళ్తే పొడుస్తుంది గైస్. ఇంకా అందుకని దాన్ని వదిలేసి ఇంటికైతే వచ్చేసా. మా తాతయ్య కొబ్బరి నీళ్ళు అయితే కొట్టిచ్చేసారు, అవి కూడా తాగేసా. ఇంకా నైట్ కి బజ్జీలతో డిన్నర్ అయితే ఫినిష్ చేసా. అంతే గైస్, ఉంటా బాయ్.